సో ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అస్సలు లేదు. సో మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మనం ఏపీ కలెక్టర్ ఆఫీస్‌లో ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేసేదానికి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్‌గా మీకు మెరిట్ ఉంటది కదా! మీ మార్క్స్ పైనే సెలక్షన్ అనేది ఉంటది. ఈ విధంగా ఏపీ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఆ జిల్లా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా వెబ్‌సైట్‌లో మాత్రమే పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరులో, తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో 42 వేకెన్సీలు ఉన్నాయి. అనంతపురం డిస్ట్రిక్ట్‌లో కూడా ఉన్నాయి. తర్వాత నెల్లూరు ఇలాగా అన్ని చాలా డిస్ట్రిక్ట్స్లో ఈ విధంగా మీరు ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో మీరు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ అని కొడితే మీ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దానిలో గూగుల్లో సెర్చ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. సో దీనికి ఒక్కొక్క దానికి ఒక లాస్ట్ డేట్ ఉన్నాయి. కొన్ని దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే 5th క్లాస్ కానీ 7th క్లాస్ చదివిన వాళ్ళు కానీ, కొన్ని వాటికి ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలాగ డిఫరెంట్ ఉన్నాయండి. 12 రకాల పోస్టులు ఉన్నాయి. ఇలాగ ఏదంటే ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, వాచ్మ్యాన్, ధోబీ, తర్వాత టైపిస్ట్ ఉన్నాయి కొన్ని దాంట్లో, తర్వాత అసిస్టెంట్ లైబ్రరీలు ఉన్నాయి. ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయండి. దీని గురించి నేను కంప్లీట్‌గా ఒక ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి అనేది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు వీడియో కానీ స్కిప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది క్లారిటీ ఉండదు. మీరు ఎండ్ దాకా వీడియో చూస్తేనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతది. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. సో ఈ వీడియోని లైక్ చేసి హైప్ అనే పాయింట్స్ ఇవ్వండి మీకు గాని నచ్చితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ వీడియోనైతే నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ వస్తుంది. మీరు ఎండ్ దాకా చూడండి. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి ap.government.in అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిత్తూరు అయితే చిత్తూరు, లేదంటే తిరుపతి అయితే తిరుపతి, నెల్లూరు అయితే నెల్లూరు, అనంతపూర్ అయితే అనంతపూర్, ఇంకా ఏ డిస్ట్రిక్ట్‌లో దాంట్లో నోటిఫికేషన్ రిలీజ్ అయిందా లేదంటే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను కదా, చిత్తూరు, అనంతపూరు, నెల్లూరు, తర్వాత ప్రకాశం, ఇలాగ కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే రిలీజ్ అయింది. మీరు కూడా చెక్ చేసుకోండి అయిందా. మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ విధంగా సెర్చ్ చేసి చెక్ చేసుకోండి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటీసెస్ ఉంది కదా, ఈ నోటీస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి నోటీస్ పైన రిక్రూట్మెంట్ ఉంది కదా, రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా రిక్రూట్మెంట్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ క్లియర్గా ఇస్తారు. ఇక్కడ చూడండి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఆఫ్ ఉంది కదా, అది ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉంది కదా అది. సో దీనిపైన ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఇక్కడ చిత్తూరుకి ఏమో April 15th లాస్ట్ డేట్ ఇచ్చారు. నోటిఫికేషన్ చూడండి. దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. సో కంప్లీట్గా ఏంటి అనేది. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించింది. ఇది March 31st రిలీజ్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ అయితే ఏం పోస్టులు ఉన్నాయి చూడండి. ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉంది, ఒక పోస్ట్ ఉంది. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ 2 ఉన్నాయి. ANM గ్రేడ్ 3 ఫీమేల్ 20 ఉన్నాయి. తర్వాత చూడండి ఇప్పుడు చిత్తూరు ఇది అప్లికేషన్ అనేది ఓన్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు కదా వాళ్ళకి మాత్రమే. తర్వాత లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ చిత్తూరు, అంటే ఇప్పుడు మనకి ఈ జిల్లాలో డివిజన్ కాకముందు మీరు సపోజ్ ఇప్పుడు నెల్లూరు ఉన్నారు అనుకోండి, డివిజన్ కాకుండా ఉన్నప్పుడు ఉంటుంది కదా ఆ జిల్లా వాళ్ళు, అంటే 2022కు ముందు వరకు ఏ చిత్తూరు జిల్లాలో ఉంటారు కదా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనేది మీరు అప్లై చేయరు, అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే మాత్రమే అప్లై చేయగలుగుతారు. తర్వాత దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రమే మీరు ఏదైనా డిగ్రీ చేసింటే సరిపోతుంది. తర్వాత ఇది ప్రొఫిషియన్సీని టెస్ట్ అనేది తర్వాత పెడతారండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు, అది సింపుల్. తర్వాత ఆఫీస్ సబార్డినేట్కు చూడండి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత మీరు సైకిల్ తొక్కేలాగా ఉండాలి. తర్వాత ANM పోస్ట్కి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉండాలి. తర్వాత కొంచెం ట్రైనింగ్ ఉన్నాయి. 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళకి ఎలిజిబుల్. సో లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత ఫిజికలీ డిజేబుల్ ఉంటారు కదా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి, తర్వాత మీ SSC మార్క్స్కి, ఇంటర్మీడియట్కి, డిగ్రీకి సంబంధించిన 10 మార్క్స్ ఇస్తారు. తర్వాత మీ ఏజ్కి 10 మార్క్స్ ఇస్తారు. ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 15 మార్క్స్, డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీకి 15 మార్క్స్. ఈ విధంగా అనేది సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చి 18 to 52 years. సో ఈ విధంగా ఈ చిత్తూరు చెప్పాను. మిగతా డిస్ట్రిక్ట్లు ఇంకోటి కూడా చూపిస్తా, నేను నెల్లూరు చూపిస్తాను చూడండి. సో ఆ విధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని ఇక్కడ టైప్ చేయండి గూగుల్లో. నెల్లూరు గవర్నమెంట్.in మీరు లేకుంటే నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ అని చెప్పి టైప్ చేయండి. సో చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, SPS-nellore.ap.in. ఆ విధంగా ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే, సో దీనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ
నోటీసెస్ పైన క్లిక్ చేయండి. సో నోటీస్ పైన క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్లో మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఫిల్లింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ నెల్లూరులో ఏమో జూనియర్ అసిస్టెంట్ 4, జూనియర్ అసిస్టెంట్ టైపిస్టులు, తర్వాత లైబ్రరీ గ్రేడ్ 3, అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, కాపలాదార్, వాచ్మెన్, కామాటి, ధోబీ, వాషర్మ్యాన్ ఇలా ఉన్నాయన్నమాట ఇది. సో గ్రూప్ 4 సర్వీస్ కింద వస్తుంది ఇది. సో ఓన్లీ ఇక్కడ నెల్లూరు లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉంటారు కదా అది. ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. తర్వాత మీ లోకల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు ఎన్వలప్కి పెట్టాలి ఇవన్నీ. సో 15th లోపల పంపించాలి ఈ విధంగా. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ చూశారు కదా, నేను నెల్లూరు కూడా చూపించా. ఆ విధంగా మీరు అనంతపూర్ వాళ్ళకి అనంతపూర్ కలెక్టర్ ఆఫీస్ అని చెప్పి గూగుల్లో టైప్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. సో అక్కడ అడ్రస్ ఉంటుంది ఆ నోటిఫికేషన్లో. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ అప్లికేషన్ చూడండి, ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫిల్ చేయాలి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి, మీ నేము, తర్వాత అడ్రస్సు, క్యాస్ట్, మొబైల్ నెంబరు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే పెట్టాలి. తర్వాత ఫోటో అనేది దీనికి అటాచ్ చేసి పంపించాలి. సో ఒక్కొక్క దానికి కొన్ని డేట్లు అనేది లాస్ట్ డేట్ అనేది మారుతున్నాయి. ఒక డిస్టిక్ ఒకలాగా ఉంది. తర్వాత ఇంకా మీకు ప్రకాశం డిస్టిక్ కూడా చూపిస్తా, నెల్లూరు చూపించాను. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి వెబ్సైట్. ప్రకాశం డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ప్రకాశం డిస్టిక్. సో ఇక్కడ ప్రకాశం డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, వెబ్సైట్కి వెళ్ళి నోటీసెస్ పైన క్లిక్ చేయండి. సో నోటీస్ పైన క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ పైన దగ్గర ఇక్కడ ఉంటుంది చూడండి, ప్రకాశం డిస్టిక్ నోటిఫికేషన్ ఉంది ఫిల్లింగ్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉంది కదా అది. సో ఇక్కడ దీనికేమో ప్రకాశం డిస్టిక్ వాళ్ళకి లాస్ట్ డేట్ April 8 ఇది. సో ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది చూడండి. ప్రకాశం డిస్టిక్లో మొత్తం 42 వేకెన్సీలు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చి 13 ఉన్నాయి. తర్వాత ఏఎన్ఎం గ్రేడ్ 3 1 ఉంది. టైపిస్ట్ 8 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. వాచ్మెన్ 10 ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నాయండి. మీరు 5th క్లాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమందికి చదవడం రాయడం ఉంటే వాచ్మెన్ వాటికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు డిస్టిక్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఎవరికి నోటిఫికేషన్. చెప్పాక అనంతపూర్, నెల్లూరు, చిత్తూరు, తర్వాత ప్రకాశం ఈ డిస్ట్రిక్ట్స్కి అయితే వచ్చాయి. తర్వాత శ్రీకాకుళం వారు విజయనగరం రెండిట్లో ఏదో ఒకటి వచ్చింది, మీరు చెక్ చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకొని కొరియర్ ద్వారా పంపించాలండి. ఫైనల్గా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హై బటన్ ఉంటే పాయింట్స్ ఇవ్వండి మీకు కానీ చాలా యూస్ఫుల్గా ఉంటే. దిస్ ఈజ్ రాజా భూపతి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. డిస్టిక్ వాళ్ళు అనంతపూర్ డిస్టిక్ కలెక్టర్ అని చెప్పి టైప్ చేయండి. ఇలాగ ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ వస్తుంది కదా. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు రైట్ సైడ్లో బటన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫామ్స్ నోటీసెస్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. నోటీసెస్ పైన క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ వస్తుంది కదా. సో రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు నోటిఫికేషన్ ఫర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అని చెప్పి వస్తుంది కదా. లాస్ట్ డేట్ వచ్చి April 16th. సో ఇక్కడ వ్యూ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా నోటిఫికేషన్ అయితే చూపిస్తారు డీటెయిల్గా ఏం జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ అనంతపూర్ రిలేటెడ్ లైబ్రరీ, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, గ్రేడ్ 3, కుక్, వాచ్మెన్ ఈ విధంగా అయితే చూపిస్తుంది. తర్వాత దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది. లైబ్రరీకి ఏంటి, మస్ట్ హోల్డ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ CLIC బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంది. ఆఫీస్ సబార్డినేట్కి మస్ట్ హ్యావ్ పాస్ 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఉంది. తర్వాత ఏబుల్ టు రైడ్ బైక్. ఇలా కుక్ చూడు, మస్ట్ ఏబుల్ టు రీడ్ రైట్ తెలుగు లాంగ్వేజ్, ఎక్స్పీరియన్స్ ఫర్ ఇన్ 1 year కుకింగ్ ఉంటే వాళ్ళు కుక్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వాచ్మెన్ మస్ట్ హ్యావ్ 5th క్లాస్ అనమాట. 5th క్లాస్ పాస్ అయితే. తర్వాత వాచ్మెన్కి ఇంకొకటి రూల్ ఏంటంటే మస్ట్ బి ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిఫెన్స్లో కానీ హోమ్ గార్డ్గా వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బైసికల్ రైడ్ చేసేలాగా ఉండాలి. తర్వాత ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇప్పుడు అనంతపూర్ కాబట్టి అనంతపూర్ సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ శాలరీ చూడండి, సో 28,000 నుంచి అలాగా మంచిగా శాలరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు శాలరీ రేంజ్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి పైన ఇచ్చిన పోస్టులకు కానీ వాటికి కానీ. తర్వాత సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే చూడండి, మీ ఏజ్కి సంబంధించి పైన 35 మార్క్స్,
మీ డిజేబిలిటీ పైన 30 మార్క్స్, క్వాలిఫికేషన్ పైన 25 మార్క్స్, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ పైన 10 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఈ విధంగా అంటే సెలక్షన్ చేస్తారు. కానీ డిస్టిక్ వైడ్ మారుతుంది. ఇది గ్రూప్ 4 కింద వస్తుంది. ఒక్కొక్క డిస్టిక్లో కొన్ని మార్క్స్ అనేది డిస్టిక్ వైజ్ వేరేలాగా ఉంటుంది. చెక్ చేసుకోండి. లాస్ట్ డేట్లు కూడా ఒక్కొక్క డిస్టిక్ ఒకలాగా ఉంటుంది. ఓకేనా? సో ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పంపించాలి.